హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కౌశిక్. నేను ఇప్పుడే బ్యాట్ అయితే తెచ్చాను. ధోని తెచ్చి ఇప్పుడు అన్న అయితే బౌలింగ్ చేయబోతున్నాడు. నేను ఇప్పుడైతే వికెట్ కీపింగ్, దాని తర్వాత బ్యాటింగ్ అయితే చేస్తాను. మీరు అయితే చూడండి. అన్న టెస్ట్ బాల్స్ అయితే సబ్స్క్రైబర్స్ కి, ఇంకా మన ఆడియన్స్ కి క్రికెట్ ఎట్లా ఆడాలో కూడా నేర్పియండి. బౌలింగ్ అంటారు, నువ్వు కూడా బౌలింగ్ నేర్పి, ఫస్ట్ అయితే వికెట్ కీపింగ్ నేర్పి. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. చూడండి గైస్, ఇప్పుడు అయితే మనం అన్న అయితే ఎక్కడ బౌలింగ్ వేసాడో మనం చెప్పాలి. ఇక్కడ మనం చూపించాలి. ఎవరికి తెలియకుండా, అంటే బ్యాటర్కి తెలిసిందనుకో అడిగైతే వేస్తాడు. ఇదేమన్నా చెప్తే ఆడిట్ వేస్తాడు. దాని ఏమంటారు, స్పిన్ వేయాలో పేసర్ వేయాలో చెప్పాలి మీరు. నేనైతే ఇప్పుడు చెప్తా, చూడండి అన్న. అవుట్ అట్లానే కమ్యూనికేషన్ ఉంటే ఈజీగా అవుట్ అయిపోతుంది. ఎవరైనా సరే ఈజీగా అవుట్ అయిపోతుంది. హలో గైస్, ఇప్పుడైతే అన్న బౌలింగ్ అయితే మీకు నేర్పిస్తాడు. మీకు టెస్ట్ బాలే ఓడిఐ బాల్ నాకు వెళ్ళిపోతాయి. నేను పట్టుకోలేకపోతున్నా, ఎందుకంటే నేను వికెట్ కీపింగ్ నేర్చుకున్నా. నేనేం ధోని గారు ఏది కాను. బౌలింగ్ అయితే నేర్పించే వాళ్ళకి. గైస్, మనం బౌలింగ్ ఎట్లా చేయాలంటే, మీకు ఇష్టమైనట్టుగా స్పిన్ వేయాలో బేసర్ వేయాలో మీరు చూస్ చేసుకోవాలి. స్పిన్ అంటే కరెక్ట్ స్పిన్ నేర్చుకోవాలి. ఎట్లా అంటే చూపిస్తారండి. ఫస్ట్ బేసర్ అంటే స్పిన్ కాకూడదు, డైరెక్ట్ బాల్. మనకి వికెట్ స్ట్రైట్ ఉండదు, ఎంపైర్కి స్ట్రైట్ ఉండదు. కాబట్టి కొంచెం లెఫ్ట్ లేకపోతే కొంచెం రైట్ చూస్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్, రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్. నేనైతే రైట్ హ్యాండే. అక్కడ వికెట్ ఉంది, మీరు చూడొచ్చు. ఎక్కడైతే వికెట్ ఉంది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను నార్మల్ బేసర్ స్పిన్నర్స్కి అయితే జస్ట్ ఇట్లా స్టిప్ వేయచ్చు. దాన్ని స్పిన్ అంటాం. ఒక సైడ్ వెళ్ళి ఇంకో సైడ్ తిరిగేదాన్ని స్పిన్నర్ అంటాం. ఇప్పుడు బేసర్ అంటే స్పిన్ కాదు. జస్ట్ నాకు బాగా వచ్చిన బేసర్ అంటే మలింగ, నాకు ఫేవరెట్ బేసర్ బౌలర్. ఇప్పుడు మలింగ స్టైల్లో వేస్తే అట్లా యాక్యురసీ కరెక్ట్ ఉంటే స్ట్రైట్ వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా వేద్దాం మలింగ లాగా, అట్లా వస్తుంది. కాబట్టి మీరు మీ కంఫర్టబుల్ బట్టి మీరు ఏ సైడ్ చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ కిట్ కొంటే టెస్ట్ అంటే రెడ్ కలర్ బాల్ ఇదే ప్రిఫర్ చేయండి. ఒకవేళ గ్రౌండ్ ఆడితే రెండు ప్రిఫర్ చేయొచ్చు. అదే ఒకవేళ ఓన్ హౌసెస్ పైన టెర్రస్ పైన ఆడితే ఇదే బెటర్. సరే అన్న, నువ్వు ఒకసారి స్పిన్నర్ ఎట్లా వేస్తారో చూపి. ఇప్పుడు స్పిన్నర్ ఎట్లా వేస్తారో చూపిస్తాం. ఇప్పుడు కెమెరా కోసం ముందుకు రా. ఇప్పుడు మనకి బేసర్ ఎట్లా వేస్తారంటే, స్పిన్నర్ ఎట్లా వేస్తారంటే ఇట్లా తిరగాలి, బాల్ స్పిన్ కావాలి. ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ స్పిన్నింగ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇట్లా పైకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇట్లా ఈ చితికిన వేళ్ళని ఇట్లా పైకి అనాలి. ఇట్లా అట్లా స్పిన్ అవుతుంది. ఇంకోటి ఇట్లా పెట్టుకొని మురళీధరన్ తెలిస్తే ఇది వచ్చేస్తుంది. నార్మల్గా ఇట్లా కూడా వేయచ్చు, స్పిన్ అట్లా వేయచ్చు. ఏం చేయాలంటే ఈ రింగ్ ఫింగర్ని ఇట్లా పుష్ చేయాలి. ఇట్లా పుష్ చేస్తే ఏమవుతుందంటే ఇది స్పిన్. మీరు ఎంత ఫాస్ట్గా పుష్ చేస్తే అంత బలంగా స్పిన్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ బౌలింగ్ స్టైల్ అంటే మురళీధరన్. ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా స్పిన్ చేయాలి. నార్మల్ మనం ఇట్లా స్పిన్ చేస్తూ ఉంటాం కదా, అట్లానే స్పిన్ చేయాలి. బట్ ఇట్లా ఒకప్పుడు మురళీధరన్ ఇట్లా వేసేటోడు. అప్పుడు అది త్రో బాల్ కింద కౌంట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇట్లా వేస్తున్నాం.
స్పిన్ అవుతుంది. ఇది బౌలింగ్. ఇది ఇప్పుడు మనోడు బ్యాటింగ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాడు. హలో గైస్, ఇప్పుడైతే నేను బ్యాటింగ్ ఎట్లా చేయాలో అయితే నేర్పిస్తున్నాను. అన్న అయితే బౌలింగ్ చేస్తాడు, నేను బ్యాటింగ్ చేస్తా. ఎటు చూసి కొట్టుకోవాలో కమ్యూనికేషన్, అంటే నాన్ స్ట్రైకర్కి కమ్యూనికేషన్ ఉండి అప్పుడు ఎక్కడికి ఏ సైడ్కి కొట్టాలో అదంతా నేర్చుకుంటారు గైస్. ఇప్పుడైతే నేను డిఫెన్స్ ఎందుకంటే మిడ్ పైన కాబట్టి డిఫెన్స్ ఇస్తా. ఒక ట్రై ఈసారి నేను ఇక్కడ కొంచెం నేర్చుకుంటున్నా కాబట్టి మెల్లగా నేర్చుతా. రియల్స్ అయితే నాకు వేసే చూడండి, అట్లా ఫాస్ట్ చేయాలి. ఇష్టం నార్మల్గా వేస్తే డిఫెన్స్ అట్లా నెక్స్ట్ డిఫెన్స్. ఇప్పుడు ఇట్లా వేసి నార్మల్గా స్పిన్నింగ్ వేస్తే స్పిన్ అయ్యండి. ఇప్పుడు అట్లా గట్టి కొట్టచ్చు. చూడండి గాయస్, ఇదైతే ఇందాక బ్యాట్ కొట్టా వెళ్ళిపోయినా అక్కడికి ఎక్కడికి వెళ్ళింది అనుకున్నాం కాబట్టి పాయింట్లోనే పడ్డది. అందుకనే దీంతో ఆడలేము, సంపర్తో అయితే ఆడుతున్నాం. ఇది పోయినా పర్లేదు, మీకోసం ఒక బాల్ రిస్క్ వేస్తున్నాం. క్లీన్ అనుకో ఇదైతుంది. ధోని గాయస్ ఇప్పుడైతే ధోని బ్యాట్తో అయితే బ్యాటింగ్ అయితే వేస్తున్నా. అన్న మెల్ల కొంచెం మెల్లగా ఒక 2 షాట్స్ కొట్టేసి వీడియో ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుంది. రేపు ఇంకొక వీడియోలో పక్కా అడ్వాన్స్ మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి. లేదా మళ్ళీ బౌలింగ్ కానీ వికెట్ కీపింగ్ కానీ బ్యాట్స్ కొంచెం రిస్క్ అవుతుందా కాబట్టి బ్యాట్స్ అయితే కొంచెం డిఫెన్స్ నేర్పిస్తాం. ఓకే, అరే ఇంకేం తెచ్చుకుంటావురా బ్యాటింగ్. కొంచెం మెల్లగేసిన డిఫెన్స్ కదా కెమెరామెన్ కొంచెం అన్ని కూడా చూపి. ఇప్పుడు నన్ను చూపి కొట్టవా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వేస్తా. ఏం లేదు కెమెరామెన్ ఎటు పోతాను దగ్గరరా. అరే డిఫెన్స్ అయితే బ్యాటింగ్ రాదు, నువ్వు ఆడించే నాకు అప్పుడే వస్తుంది. గైస్ కొంచెం వాడు సీరియస్ అవుతున్నాడు గైస్, కొంచెం సీరియస్ అవుతున్నాడు గైస్. కొంచెం కామెంట్ సెక్షన్లో కూడా చేయండి గైస్. మీరు కామెంట్స్ చదివి అటు కూడా అవుతాడు, లేకపోతే రోజు నాకు వదిలే ఇలా తిట్టామని వస్తాడు, సాయంత్రం ఆపేస్తాడు పోతాడు. మళ్ళీ ఆ వీడియో ఎటు పోతుందో మనకు కూడా తెలియదు. అట్లా డిఫెన్స్ ఆడచ్చు గైస్. అరే ఇప్పుడు మనకి మన ఆడియన్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం డిఫెన్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొని జస్ట్ ఇట్లా మనం ఇట్లా కొడితే అది బాల్ ఎగిరిపోతుంది అనమాట. అందుకనే ఇట్లా అనాలి, ఇంకేం లేదు గైస్. అదే ఈ వీడియో చాలు.